ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం విజిత్. అమ్మ, గాయత్రి మంత్రం గురించి ఈ మధ్య కాలంలో మనం వింటున్న విమర్శలు ఏంటి అంటే, ఆడవాళ్ళు అసలు ఈ మంత్రాన్ని చదవడానికి వీల్లేదు అని చెప్పి. మామూలుగా కూడా అసలు ఈ మంత్రం విషయంలో చాలా నియమాలు ఉంటాయి. మగవారు చదవాలంటేనే చాలా చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. మరి ఆడవాళ్ళు ఎలా చదువుతారో అసలు చదవటానికే వీల్లేదు అని చెప్పి. నిజంగా ఇది విమర్శన, వాస్తవమా? అసలు ఎవరైనా చదవచ్చా? ఏంటి ఆ నియమాలు చదవాలంటే అవన్నీ వివరించండి. అది ఏమీ లేని చోట పెద్ద కొండ తయారు చేసేసినట్లుగా అవుతోంది ఈ గాయత్రి మంత్రం గురించి. గాయత్రి మంత్రం గురించి అసలు మొట్టమొదట అంటే ఏంటో చెప్పుకుంటే అది అసలు ఎవరు చదవచ్చు, ఎవరు చదవకూడదు అనేది ఆటోమేటిక్ గా కొంతవరకు అర్థమైపోతుంది. గాయత్రి అంటే గయాన్ త్రాయతే ఇది గాయత్రి అని దాని వివరణ. గయలని రక్షించేది గాయత్రి. గయలంటే ప్రాణాలు, ప్రాణాలని రక్షించేది గాయత్రి. ఎవరి ప్రాణాలకి రక్షణ అక్కర్లేదు, అందరికీ కనుక వెళ్ళి చదవాలి, వాళ్ళు చదవకూడదు అనేటటువంటి మాటకి ఈ పేరులోనే ఎక్కడ మనకి సూచన కనపడదు. ఒకటి మంత్రం. రెండవది గాయత్రి మంత్రం కదా. మననాథ త్రాయతే ఇది మంత్ర. మననం చేస్తూ ఉంటే రక్షించేది మంత్రం. మననం అంటే ఏంటి? ఎప్పుడు అనుకుంటూ ఉండాలి, అంటే ఎక్కువ ఎప్పుడు మనసులో నిరంతరం జరుగుతూ ఉండాలి. ఓకే. ఏ దేవతనైతే మనం ధ్యానిస్తున్నామో ఆ దేవతని మంత్రం నిరంతరం జపిస్తూ ఉంటే ఆ దేవత మనని ఎప్పుడు త్రాహి అంటే రక్షిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ గాయత్రి అంటే ప్రాణాలని రక్షించే దేవత. ముఖ్యంగా ఇది మొట్టమొదట దర్శించింది విశ్వామిత్రుడు. దర్శనమే. దర్శనం అంటే ఏంటి? అమ్మవారి దర్శనం. ఆయన చూశాడు, మంత్రాన్ని చూశాడు, మంత్రద్రష్ట. దేవతకి రూపం మనం కల్పించుకున్నది. మనం మనుషులో 2 చేతులు 2 కాళ్ళు ఇలా అనుకుంటున్నాం గనక, ఒక ముఖం ఏదో ఇలా అనుకుంటున్నాం కదా. మనకంటే పెద్దవాళ్ళు కనుక వాళ్ళకి 4 చేతులు 8 చేతులు 16 చేతులు, వాళ్ళు మనకంటే సూపర్ పవర్ అని అనుకుంటున్నాం కదా. అలాగా మనకు ఒక తల అయితే వాళ్ళకి 2-3 తలలు, ఇంకా మనకు కావాలంటే దానిని బట్టి ఎన్నైనా. ఈ రకంగా మనమే ఆ రూపాన్ని కల్పించుకున్నాం. అంతేకాని అసలు దేవతకి శక్తి తప్ప రూపంగా ఎక్కడా చెప్పబడలేదు. అందుకనే నిరాకార నిర్గుణ స్వరూపాన్ని ధ్యానించాలి. దానికి ఏ గుణము లేదు, గుణాతీత, ఎటువంటి ఆకారము లేదు, నిరాకార నిర్గుణ. ఇవన్నీ మనం నామ స్తోత్రాలలో చదువుతూనే ఉంటాం. అటువంటి గాయత్రి ప్రాణాలను రక్షించేటటువంటి ఈ దేవత మంత్రాన్ని ఆయన దర్శించాడు. అంటే ఇది మంత్రం, ఇది చదవండి అని. మంత్రం ఏంటి? ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా చదవచ్చా అంటే చదవకూడదు అనేది తర్వాత వచ్చినటువంటి నియమాలు. మొట్టమొదటి నుంచి ఎక్కడ నియమాలు ఉన్నట్లుగా ఏ శాస్త్రాల్లోనూ కనిపించవు. ఓకే. అంటే మధ్యలో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడటమే అనుకోవచ్చు. మాట్లాడటం కాదు, ఇవి చాలా కొన్ని తరాల నుంచి ఉన్నాయి. కొత్తగా ఈ తరం వాళ్ళు ప్రవేశపెట్టినవి కావు, కొన్ని తరాల నుంచి ఉన్నాయి. ఎప్పుడు వచ్చిందో, ఎలా వచ్చిందో ఆ హిస్టరీ మాత్రం ఇంతవరకు ఎవరు తీయలేదు, ఎక్కడ దొరకలేదు. దొరకచ్చు రేపు, ఇవాళ లేదని చెప్పి అసలు లేదని అనుకోలేం కదా. దీంట్లో అర్థం ఏంటంటే మామూలుగా ఏమని చెప్తాం? భూర్భువ స్వహ, భూ భువ స్వహ సువహ, 3 లోకాల గురించి. ముల్లోకాల్లోనూ రక్షించేది మంత్రం. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, ఈ 3 లోకాల్లోనూ రక్షించేది. తత్ సవితుర్వరేణ్యం. తత్ అదేంటి? సవిత. సవిత అంటే సూర్యుడు. ఆ సూర్యుడి నుంచి వచ్చినటువంటి ఒక కిరణం. వరేణ్య అంటే ఎన్నబడినటువంటి ఒక కిరణం. ఏ కిరణం అయితే సూర్యుడి నుంచి ఎన్నో కిరణాలు వస్తాయి. ఒక్కో కిరణానికి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రభావం, ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. దాంట్లో ఈ ప్రత్యేకమైన కిరణం అన్నమాట ఇక్కడ. ఆ కిరణాన్ని సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి. ఇక్కడ ఎవరిని ప్రార్థిస్తున్నాం? భర్గోదేవతలని ప్రార్థిస్తున్నాం. భర్గోదేవతలని అదొక లోకం, అక్కడ వాళ్ళు ఉన్నారు. ఆ దేవతల ద్వారా ధియో యో నః ప్రచోదయాత్, ధీ శక్తిని ప్రచోదనం చేయమంటున్నాం. ప్రచోదనం అంటే ప్రజ్వలనం లాగా, బాగా ఉత్తేజింపజేయి అని. ఎవరికి ధీ శక్తి అంటే బుద్ధిశక్తి ఉత్తేజితం అవ్వద్దు, అందరికీ కావాల్సిందే కదా. పైగా ముఖ్యంగా ప్రాణాలు రక్షించేదని చెప్పాం. ఈ ప్రాణాలు రక్షించేటటువంటి ఈ కిరణం సూర్యుడి నుంచి వస్తుంది మనకి. సూర్యుడిలో ఈ పర్టికులర్ కిరణం ఇందుకు పనికొస్తోందని చెప్పి ఆ కిరణాన్ని మనం ధ్యానిస్తున్నాం.
ఆ కిరణానికి మనం నమస్కరిస్తున్నాం, ఆ కిరణానికి మనం జపం చేసుకుంటున్నాం, మననం చేసుకుంటున్నాం, నిత్యం దాంతో ఉంటున్నాం. ఇది సంగతి. దీనిని బట్టి చూస్తే ఇది ఫలానా వాళ్ళకు వద్దు అంటే కాస్ట్, క్రీడ్, జెండర్ ఏవి చెప్పట్లా నేను. ఫలానా వాళ్ళకు వద్దు, ఫలానా వాళ్ళకి కావాలి అనేటటువంటిది ఏమైనా కనిపిస్తోందా? లేదమ్మా. ఎదురుకుండా అన్నం పెట్టి ఈ అన్నం ఒక వర్గం వాళ్ళే తినాలి, లేకపోతే ఒక జాతి వాళ్ళే తినాలి, లేకపోతే ఒక జెండర్ వాళ్ళే తినాలి అని అంటే ఎంత అర్థం లేదు. ఇది కూడా మనకి భగవంతుడిచ్చిన ప్రసాదం. అటువంటి ప్రసాదమైన దాన్ని మనం గౌరవించాలి. ఎందుకని మధ్యలో ఆడవాళ్ళు ఎవరు చేయలేదో తెలియదు, కానీ పురాణాల్లో ఆడవాళ్ళు చేసినటువంటి ప్రసక్తి ఉన్నది. మైత్రేయి, గార్గి, కాత్యాయని వీళ్ళు చేశారు. దీనిని పూర్తిగా సాధన చేశారు. స్త్రీలకి మధ్యలో కొంత పీరియడ్, ప్యూబర్టీ పీరియడ్ వస్తుంది. ఆ సమయం మాత్రం చేయకూడదు. ఎందుకంటే అశౌచం కదా. అప్పుడు అశౌచం అంటే ఈ సమయమే కాదు, ఎప్పుడు ఎవరికి ఏ అశౌచం వచ్చినా చేయకూడదు. పురుషులకు కానీ ఎవరికి కానీ ఎటువంటి అశౌచం వచ్చినా చేయకూడదు. కనుక అలాంటి అశుచిగా ఉన్న సమయాల్లో చేయకూడదు, శుచిగా ఉన్న సమయాల్లో చేయొచ్చు. కనుక ఆ పీరియడ్లో చేయటం మానేసే పద్ధతి కూడా ఒకటి తర్వాత ఏర్పడింది. గార్గి కాలానికే అది వచ్చింది. ఆ తర్వాత అంటే అంతకు ముందర అందరూ చేశారు. ఆ తర్వాత ఈ పీరియడ్లో కనీసం చేస్తే ఇది అశుచి సమయం కనుక ఈ సమయంలో వద్దు అంటే ఆ సంవత్సరాలు ఎప్పటి నుంచి సుమారు 10-12 ఏళ్ళ నుంచి మొదలైందని అనుకుంటే ఒక 50 ఏళ్ల వరకు, 55 ఏళ్ల వరకు ఆ సమయం దానికి వెళ్లకుండా ఉండటం. ఇప్పటికీ అయ్యప్ప దీక్షలో అది పాటిస్తారు, గమనించారు కదా. అదే సూత్రం అన్నమాట ఇక్కడ కూడా, అంతకంటే వేరే లేదు. వీళ్ళకి అశౌచి ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తుంది, కొంతమందికి తెలియని కూడా తెలియదు. కనుక అసలు ఇన్ జనరల్ ఆ పీరియడ్ ని అవాయిడ్ చేస్తే మంచిది కదా అనేటటువంటి భావం. కనుక స్త్రీలు వద్దు కావాలి అనేటటువంటిది ఎప్పటి నుంచి వచ్చిందో అసలు ముందరి నుంచే ఉంది, చేసిన వాళ్ళు ఉన్నారు. మనం మామూలుగా నిత్య పూజలో ఏమని చెప్పుకుంటున్నాం, దేవుడికి అన్ని ఉపచారాలు మనకేవి కావాలో అవే చేసుకుంటున్నాం అని చెప్పాం కదా. ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తాం, రండి కూర్చోండి అని కూర్చోబెడతాం, కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాం, చేతులు కడుక్కోవటానికి నీళ్ళు ఇస్తాం, తాగటానికి మంచి నీళ్ళు ఇస్తాం, మనకు కావాల్సిన నైవేద్యం పెడతాం, వాళ్ళకి కావాలంటే వస్త్ర ఆభరణాలు అన్నీ చేస్తున్నామా. అలాగనే ఈ షోడశోపచారాలలో ఒక ఉపచారం ఉపవీతం సమర్పయామి. ఉపవీతం కూడా వేస్తున్నారు కదా, యజ్ఞోపవీతం తీసుకుని పూజ సమయాల్లో దేవుడికి వేస్తున్నారా? అది స్త్రీ దేవత అయినా వేస్తున్నారు, పురుష దేవత అయినా వేస్తున్నారు. వసంత పంచమి పూజ చేసుకుంటే సరస్వతికి వేస్తున్నారు, గౌరీ పూజ చేసుకుంటే గౌరీకి వేస్తున్నారు, లక్ష్మీ పూజ చేసుకుంటే లక్ష్మీకి వేస్తున్నారు, తులసి పూజ చేసుకుంటే తులసికి వేస్తున్నారు కదా. వినాయకుడికి వేస్తే వేస్తున్నారు, శివుడికి వేస్తే వేస్తున్నారు, విష్ణువుకి వేస్తున్నారు. ఏ దేవతకైనా ఉపచారాలలో ఇది ఉంది కనుక షోడశోపచారాలలో ఇది ఉంది. ఎవరైనా సరే ఇప్పుడు ప్రస్తుతం శ్రావణ మాసం కదా, గౌరీ వ్రతాలు చేసుకుంటున్నారు, లక్ష్మీ పూజలు చేసుకుంటున్నారు. కనుక వాటిల్లో ఈ ఉందా లేదా చూసుకోండి. ఇది ఉంటుంది అంటే అమ్మవారికి మనం స్త్రీ దేవత పురుష దేవత అనేది మనం చూడాలి, వేస్తున్నాం. వారికి మనకి ఏది కావాలో అదే వారికి చేస్తున్నప్పుడు అది మనకి కూడా ఉండాలి. అంటే ఇక్కడ రివర్స్ ఫార్ములా. మనం అన్నం తింటున్నాం, దేవతకి నైవేద్యం పెట్టి తినమంటున్నారు, అప్పుడు ఇది ప్రసాదం అవుతుంది, లేకపోతే సాదం అవుతుంది అని చెప్పుకుంటాం. అవునా? కనుక అమ్మవారికి ఒక వస్త్రం సమర్పించి తిరిగి మనం కట్టుకుంటే అది శేష వస్త్రం. ఏదైనా అంతే కదా. ఒక నగ కొత్తగా చేయించి అమ్మవారికి వేసి మళ్ళీ మనం వేసుకుంటే అది అమ్మవారి ప్రసాదం, అది అమ్మవారి వరం, అంతే కదా. ఈ రకంగా ఏదైనా కూడా అమ్మవారికి ఏం చేస్తున్నావు, మనకేవి కావాలో అవన్నీ చేస్తాం. అదే విధంగా ఇక్కడ కూడా ఉపవీతం స్త్రీలు కూడా ఈ పూజలు, స్త్రీలు చేసే పూజలు కూడా ఉన్నాయి కదా, కేవలం పురుషులే చేసే పూజలు లేవు కదా. కనుక అందరూ అన్నీ చెయ్యొచ్చును అనేది మనకి ఇక్కడ ఒక రకంగా ఇండైరెక్ట్ గా రుజువు అవుతోంది. మరి ఎందుకు ఆగిపోయాయో, ఎప్పుడు ఆగిపోయాయో ఆలోచిస్తే ఏదో ఒక సమయంలో మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి మనం మారాం. మొత్తం సమాజం అంతా ఎందుకు మారిందో, ఎలా మారిందో, ఎవరు మార్చారో ఇవన్నీ పక్కకు పెట్టి, తెలియదు పక్కకు పెట్టి అంటే పెట్టేయమని నా ఉద్దేశం కాదు. రీసెర్చ్ చేసేవాళ్ళు రీసెర్చ్ చేస్తే చాలా సంతోషం దీని మీద. కానీ జరిగింది మొత్తం ఈ మార్పు జరిగింది. ఒకప్పుడు శ్రీరాముణ్ణి కౌసల్య సుప్రజారామ అని పిలిచాడు విశ్వామిత్రుడు. లేనైనా అని, కౌసల్య కొడుక లేనైనా అని పిలిచాడు ఆయన. అంటే ఏంటి, తల్లి పేరుతోనే ఎంత ప్రాధాన్యం ఇస్తున్నాం మనం కూడా. ఇప్పుడు కూడా సుప్రభాతం మొదలు పెడితే ఆ మాటతోనే మొదలు పెడుతున్నామా, విశ్వామిత్రుడు మనకి చెప్పిన మాటతోనే. అంటే ఏమవుతుంది, తల్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎప్పటిదాకా మనం గౌతమి పుత్ర శ్రీ శాతకర్ణి, వాసిష్ఠి పుత్ర పులుమావి ఇవన్నీ కూడా విన్నాం.
ఈ గౌతమ బుద్ధుడు కూడా గౌతమ అనేటటువంటి పేరు ఆ పెంచిన తల్లి నుంచి వచ్చింది. మాయాదేవి పుత్రుడు, కానీ గౌతమి అనే స్త్రీ పెంచింది తల్లి లేకపోయేసరికి. పెంచిన తల్లి పేరు కూడా తన పేరులో పెట్టుకున్నాడు ఆయన గౌతముడు. అంటే తల్లిని గౌరవించి తల్లి సంతానం మేము అని చెప్పుకునేటటువంటిది ఉన్నది. మళ్ళీ మధ్య మధ్యలో మారిపోయి తండ్రి సంతానం అని చెప్పుకుని కేవలం తండ్రి పేరు మాత్రమే డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అని రాసుకునేటటువంటి ఒక పద్ధతి వచ్చింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు తల్లి పేరు తండ్రి పేరు రెండు మన సర్టిఫికెట్స్లో అపేర్ అవుతున్నాయి. అంటే ఎప్పటికప్పుడు ఇది మారుతూ ఉంటుంది. కనుక ఇది చదవాలి ఇది చదవద్దు అనేది ఎందుకు పనికొస్తుంది? ఇంకొక మంత్రం చెప్పారు, సర్వదేవతా గాయత్రి అని, సర్వగాయత్రి ఎవరైనా చదువుకోండి అని. అది దాంట్లో సర్వచైతన్య రూపాంతం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. అక్కడ కూడా సుమారుగా అర్థాలు ఇవే. ఇదైతే ఎవరైనా చదువుకోండి అన్నారు. అది ఎందుకు చదవకూడదు, ఇది ఎందుకు చదవాలి? సూర్యుడిని ఎవరి మాత్రం ఎందుకు ధ్యానించకూడదు? సూర్యకిరణాన్నే కదా. ఈ భర్గోదేవతల సహాయంతో ఆ సూర్యకిరణాన్ని మనకి అన్ని మన బుద్ధిని ప్రచోదనం చేయమని ప్రార్థిస్తున్నాం. కనుక దాంట్లో చెయ్యకూడదు ఒక వర్గం వాళ్ళు చేయకూడదు అని ఏమీ లేదు. ఎందుకు వచ్చిందో ఒక 3 వర్ణాల వాళ్ళలో మాత్రమే ఉపనయనం అనేది ఉంది. ఆ ఉపనయన సందర్భంగానే గాయత్రి మంత్రం చెప్పిస్తున్నారు. కనుక ఉపనయనం చేసుకోండి, యజ్ఞోపవీతం వేసుకోండి, గాయత్రి మంత్రం చెప్పుకోండి. ఈ రోజుకి కూడా వీటన్నిటినీ కూడా కాదని చిన్మయ మిషన్ వాళ్ళు, చిన్మయ ఆయన ఎంత చిన్మయానంద ఎంత గొప్ప పండితుడు, సత్యసాయి సేవా సమితి వారు, ఆర్య సమాజ్ వాళ్ళు ఈ రోజుకి కూడా గాయత్రి మంత్రాన్ని అందరికీ సామూహికంగా ఉపదేశం ఇచ్చి వారందరి చేత లక్షల కోట్ల సార్లు చేయిస్తున్నారు. ఇది చేయండి మీకు రక్ష. చేయకూడదా అమ్మా ఈ మంత్రాన్ని? ఉపదేశం ఏ మంత్రమైనా అది ఎలా పలకాలో మనకి తెలియాలిగా. ఆ అక్షరాన్ని ఆ శబ్దం ఎట్లా పలకాలో తెలియాలిగా. టెక్స్ట్ అంటే ఎక్కడో ఒక చోట దొరికేస్తుంది. టెక్స్ట్ చూసి కూడా తప్పులు చదివే వాళ్ళు ఉన్నారు. వింటే ఒకసారి చక్కగా మనకి క్లారిటీ, ఏ సౌండ్ ఎట్లా పలకాలి అనే క్లారిటీ వస్తుంది. కనుక గురువు ద్వారా, గురువు లేరు మాకెవరు గురువు చెప్పనంటున్నారు, అలాంటప్పుడు చక్కగా మీకు దొరికిన ఇంటర్నెట్లోనే ఎక్కడో మంత్రాల పుస్తకాల్లోనే దొరుకుతున్నాయి కదా, రాసుకుని దాన్ని తీసుకెళ్లి దేవత ముందర పెట్టి ఆ దేవతే మీకు ఇస్తున్నట్లుగా భావించి అది కూడా చేయొచ్చు. చక్కగా గాయత్రి మంత్రం అందరిది, అందరికీ అందరి మేలు చేసేది, అందరికీ హితం కూర్చేది. అటువంటి దాన్ని వదిలిపెడితే ఎట్లా? ఇది ఏంటమ్మా ఫలితం ఏంటి అంటే మనం ప్రతిదీ ఏది చేసినా ఫలితమే ఆశిస్తూ ఉంటాం కదా. అంటే అందరినీ రక్షించేది ప్రాణ అంతకంటే గొప్ప ఫలితమా? మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. ఓకే, దాని ఫలితమే అది మంత్రంలోనే ఉంది, నేను చేస్తాను అని. మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. గయలు అంటే ప్రాణాలని చెప్పాను కనుక ప్రాణాలను రక్షిస్తుంది. ఏం కావాలి? బుద్ధి ప్రాణం, ఇవి రెండు ప్రాణం ఉండాలి. ప్రాణం ఉన్నా కూడా బుద్ధి లేకపోతే పనికిరాదు, అది కూడా కావాలి. ఇవి రెండు ఉంటే అక్కర్లేనిది ఏంటి? కనుక ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంది. నేను చెప్పేటటువంటి సవితా గాయత్రినే కాదు, ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంది. ఇంద్ర గాయత్రి మంత్రం ఉంది. మనం పూజలు చేసేటప్పుడు కాచాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ చెప్పుకుంటున్నారా? శివుడికి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి చెప్పుకుంటున్నామా? తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇవన్నీ ఏంటంటే ప్రతి దేవతకి గాయత్రి మంత్రం ఉంది. ఆ దేవత మనని రక్షిస్తుంది. మీ కులదేవత ఎవరో, మీ ఇష్ట దేవత ఎవరో ఆ గాయత్రి మంత్రం ఎత్తుకోండి, చదువుకోండి. ధన్యవాదాలు.